జనసేన ఏర్పడినప్పటి నుంచి అత్యంత కీలకమైన బలమే వారి క్యాడర్. కులం, వర్గం, ప్రాంతం అనే భేదం లేకుండా పవన్ కళ్యాణ్కు సైనికులు అండగా నిలుస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా క్యాడర్ నిలబడింది. కానీ కూటమిగా ఏర్పడినప్పటి నుంచి క్యాడర్ కాస్త నిరాశకు గురవుతూ వస్తుంది. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ సందేశం వారిలో జోష్ నింపుతుంది. క్యాడర్ నిరుత్సాహపడితే పార్టీ బలహీనపడే అవకాశం ఉంది కాబట్టి క్యాడర్కు నమ్మకం, భరోసా కల్పించడం అత్యవసరమని జనసేనాని భావించారు. అందుకే ఆయన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ప్రస్తుతం జనసేన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించింది. గ్రామ, మండల, జిల్లా పరిషత్ స్థాయిలో కనీసం 30% స్థానాలను గెలుచుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 13,324 సర్పంచ్ స్థానాలు ఉండగా వీటిలో 30% అంటే సుమారు 3,997 స్థానాలను గెలవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రామ స్థాయి ఎన్నికల్లో విజయాలు సాధిస్తేనే పార్టీ పునాదులు బలోపేతం అవుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బలపడకపోతే జనసేన భవిష్యత్తుపై గందరగోళం ఏర్పడుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. జనసేన, బీజేపీ మధ్య కూటమి సంబంధం కొత్తది కాదు. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ ఈ సంబంధాన్ని వ్యూహాత్మకంగా మలుచుకోనున్నారు. బీజేపీని సైడ్ చేస్తూ తన పార్టీ బలాన్ని పెంచుకునే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. కూటమిలో ఉంటూ విమర్శలను తిప్పికొట్టడం, కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు కొనసాగించడం, మిత్రపక్షం బలాన్ని ఉపయోగించి సొంత బలం పెంచుకోవడం వంటి వ్యూహాలను అనుసరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇటీవల మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో బలపడడం, ఒక కులం పార్టీ అనే ముద్రను తొలగించి అన్ని సామాజిక వర్గాల్లో సమన్వయం చేసుకోవడం, బలహీనంగా కనిపించకుండా కూటమిలో ఉంటూ సొంతంగా విస్తరించడం వాటిపై దృష్టి పెట్టారని తెలుస్తుంది. ఇదే త్రిశూల వ్యూహం అని విశ్లేషకులు చెబుతున్నారు. టీడీపీ జనసేన క్యాడర్ను చిన్న చూపు చూస్తుందనే ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. దీనిపై పవన్ పరోక్షంగా స్పందించారు. మనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది, వెనక్కి తగ్గమన్నారు. జనసేన ఇప్పటికీ కూటమి నుంచి బయటకు రావాలని భావించడం లేదు. కూటమి పార్టీకి రక్షణ కవచంగా ఉంది. అయితే అదే సమయంలో సొంత బలాన్ని పెంచుకోవాలని పవన్ నిర్ణయించారు. ఈ కొత్త వ్యూహం ప్రకారం క్యాడర్ను కాపాడుకోవడం, స్థానిక ఎన్నికల్లో 30% స్థానాలను గెలుచుకోవడం, త్రిశూల వ్యూహం ద్వారా పార్టీ విస్తరణపై దృష్టి పెట్టనున్నారు. జనసేన ఇప్పటి వరకు ఉత్సాహంపై ఆధారపడి నడిచింది. కానీ ఇప్పుడు ఆచరణాత్మక వ్యూహం వైపు అడుగులు వేస్తుంది. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన స్థానం ఈ వ్యూహం విజయంపై ఆధారపడి ఉంటుంది.